వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా డెలివర్స్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిజైల్స్ టు ఫిలిప్పీన్స్. మనము బ్రహ్మోస్ మిజైల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది మనము ఎవరితో కలిపి చేపట్టిన జాయింట్ ప్రాజెక్ట్. ఇది బ్రహ్మోస్ మిజైల్స్ని ఇండియా రష్యాతో కలిపి చేపట్టింది, రష్యాతో కలిపి తయారు చేసింది ఈ మిజైల్ని మరి దాని ద్వారా ఆ వచ్చిన మిజైల్ని రీసెంట్గా ఫర్ ద ఫస్ట్ టైం 2 ఇయర్స్ కిందట మనము ఎక్స్పోర్ట్ చేస్తాము అని చెప్పి ఫిలిప్పీన్స్తో ఒక అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది ఫర్ 37.5 crore USD. 37.5 crore USD అగ్రిమెంట్ ఇది. సో మరి ఇది ఏ దేశంతో చేసుకున్నాం? 2 ఏళ్ల కిందట, అంటే 2022లో వీ హ్యాడ్ దిస్ అగ్రిమెంట్ విత్ ఫిలిప్పీన్స్. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ ఫిలిప్పీన్స్ ఉంది కదా. ఎస్, మరి వాళ్ళు ఎందుకు కొనాలనుకుంటున్నారు? ఎందుకంటే సౌత్ చైనా సీ, అంటే దక్షిణ చైనా సముద్రంలో చైనాతోని వీళ్ళ గొడవలు ఉన్నాయి కదా. ఎందుకు? ఆ సౌత్ చైనా సీ మొత్తము మాదే అని చెప్పి చైనా వాదిస్తూ చుట్టుపక్కల అన్ని దేశాలతో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది కదా. అటు వియత్నాం తోని, ఫిలిప్పీన్స్ తోని, తైవాన్ తోని, ఇలా అన్ని దేశాలతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది కదా. ఎస్, మరి రేపొద్దున ఎక్కడ చైనా మా మీద దాడి చేస్తే వాటిని అడ్డుకోవడానికి మా దగ్గర శక్తి ఉండాలి కదా అని చెప్పి ఫిలిప్పీన్స్ వాళ్ళు ఈ బ్రహ్మోస్ మిజైల్ని మన దగ్గర నుంచి ఆర్డర్ చేయడం జరిగింది 2 ఇయర్స్ కిందట. మరి ఇది ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గానే మరి మన ఇండియా ఈ బ్రహ్మోస్ అనేటివి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్స్ కదా. ఎస్, దీస్ ఆర్ క్రూయిజ్ మిజైల్స్. ఇవి బ్యాలిస్టిక్స్ మిజైల్స్ కాదు, ఇవి క్రూయిజ్ మిజైల్స్. మన అగ్ని సిరీస్లో ఉన్న అగ్ని 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి కదా. ఎస్, అవేమో బ్యాలిస్టిక్ మిజైల్స్. ఈ బ్రహ్మోస్ మాత్రము క్రూయిజ్ మిజైల్. దిస్ ఈజ్ ఏ క్రూయిజ్ మిజైల్. ఇది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్. మరి దీని యొక్క మొట్టమొదటి బ్యాచ్ ని ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా ఫిలిప్పీన్స్ కి అందజేయడం జరిగింది. ఇది 2 దేశాల మధ్యలో పెరుగుతున్న సైనిక సంబంధాలను మరియు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఓకే, రైట్. మరి దీని కింద మన వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే 3 క్షిపణులు, 3 మిజైల్స్, బ్యాటరీ మిజైల్స్ ఇచ్చారు. అలాగే లాంచర్స్ ని, వీటిని మిజైల్స్ లాంచ్ చేయడానికి లాంచర్స్ అవసరం కదా. ఎస్, ఆ లాంచర్స్ ని మరియు ఇంకా వీటికి కావాల్సిన ఇతర పరికరాలని కూడా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి దాంట్లో భాగంగా మన వాళ్ళు అన్ని ఇవ్వడం జరిగింది. మరి బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించినంత వరకు ఇదే మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ఆర్డర్. ఇదే ఫస్ట్ టైం మన వాళ్ళు కంప్లీట్ చేయడం. ఫస్ట్ మనకు బ్రహ్మోస్ సంబంధించి ఇండియాకు వచ్చిన ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా ఇదే. మరి దీన్ని మన వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. రీసెంట్గా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన C-17 గ్లోబ్ మాస్టర్ ఉంటుంది కదా, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. మరి ఆ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో ఈ క్షిపణులు అన్నింటినీ తీసుకెళ్లి ఫిలిప్పీన్స్లో అందజేయడం జరిగింది. ఫిలిప్పీన్స్ మెరీన్ కార్ప్స్ ఉంటాయి, మనకి ఎట్లా అయితే నేవీ ఉంటుందో అక్కడ మెరీన్ కార్ప్స్ ఉంటుంది, వాళ్ళకు అందజేయడం జరిగింది. ఓకే, మరి దీని గురించి మాట్లాడుకుంటే అసలు బ్రహ్మోస్ యొక్క కెపబిలిటీస్ మనకు తెలియాలి కదా. ఎస్, ఈ బ్రహ్మోస్ని ఎవరు తయారు చేశారు? దీన్ని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక జాయింట్ వెంచర్ ఇండియా అండ్ రష్యా మధ్యలో. మరి ఆ జాయింట్ వెంచర్లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. మరి దీని స్పీడ్ ఎంత? సూపర్ సోనిక్ మిజైల్ అన్నాను కదా. ఎస్, దీని స్పీడ్ ఈస్ 2.8 Mach, 2.8 టైమ్స్ మోర్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్. ఓకే, మరి దీన్ని అటు సబ్మరైన్స్ నుంచి, ఇటు షిప్స్ నుంచి, అలాగే భూమి మీద నుంచి, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ సూపర్ జెట్స్ ఉంటాయి కదా. ఎస్, వాటన్నిటి నుంచి కూడా ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉంది. ఓకే, రైట్. సో ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. బ్రహ్మోస్ మిజైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గానే SINTలో భాగంగా క్రూయిజ్ మిజైల్స్, బ్యాలిస్టిక్ మిజైల్స్ మీద అడిగినప్పుడు దీని మీద అడుగుతాడు. మరి ఇప్పుడేమో మన ఇండియా ఎప్పుడు ఆర్మ్స్ని కొంటుంది, అలాంటిది ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మరి దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఆలోచించండి మీరే. ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే మన రేంజ్ పెరిగింది, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తూ ఉంటుంది. మరి ఈ రోజున అసలు దేనికి గుర్తుగా రోజు ఏం చేస్తారంటే ఈ సివిల్ సర్వెంట్స్, అంటే IAS ఆఫీసర్స్, IPS, వీళ్ళందరూ సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా. ఎస్, మరి సివిల్ సర్వెంట్లు దేశంలో పరిపాలనా యంత్రాంగంలో చేస్తున్న సేవలను, అంటే అందరినీ కాదు, కొంచెం మంచి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఎస్, అలా ఆదర్శప్రాయమైన సేవలను గుర్తించడంతో పాటు
వారి విజయాలను తెలియజేసేందుకు మరి వాటి గుర్తుగా ఏప్రిల్ 21న ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో జాతీయ పౌర సేవల దినోత్సవం ఆర్ నేషనల్ సివిల్ సర్వీసెస్ డే పేరుతో నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, మరి ఈ రోజున మా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, వివిధ భారత ప్రభుత్వ కార్యాలయాల్లో తమ డిపార్ట్మెంట్ల కోసం రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని రూపొందించి ఈ రోజునే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి మొట్టమొదటిసారిగా ఈ నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని ఎప్పుడు నిర్వహించారు? 1947 నుంచి నిర్వహిస్తున్నారా? కాదు. మొదటి నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని 2006లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దీన్ని నిర్వహించడం జరిగింది. ఫస్ట్ టైం 2006లో న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్ అని ఉంటుంది కదా, అందులో దీన్ని నిర్వహించారు. ఓకే, మరి ఆ సందర్భంగా ఈ సివిల్ సర్వీసెస్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ లో అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన వారికి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ను ఈ సివిల్ సర్వెంట్స్ కి అందజేస్తూ ఉంటారు. ఏ అవార్డ్ని? ప్రైమ్ మినిస్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్ని వీళ్లకు అందజేస్తున్నారు. ఓకే, ఈ రోజున ఎందుకు ఏప్రిల్ 21 ఎందుకు అంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు, మనకు 1948లో అంటే 47లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో అప్పటి భారతదేశపు మొట్టమొదటి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ప్రొవిజన్ లో ఉంటారు కదా, అంటే ఇప్పుడు మనం లబాస్నాలో వెళ్ళినప్పుడు ప్రొవిజన్ జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళను ఉద్దేశించి వల్లభాయ్ పటేల్ గారు ఈ సివిల్ సర్వీసెస్ అనేటివి భారతదేశం యొక్క ఉక్కు చట్రము అని చెప్పి అభివర్ణించడం జరిగింది. హీ హాస్ కాల్డ్ ది సివిల్ సర్వీసెస్ యాజ్ ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. మరి ఆ రోజు గుర్తుగానే ఈ ఏప్రిల్ 21 రోజునే ఈ నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని నిర్వహించడం జరుగుతుంది. ఒక రకంగా మన సివిల్ సర్వెంట్లు అనే వాళ్ళు ప్రభుత్వ పరిపాలనలకు వెన్నుముకగా సేవలు అందిస్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ లెజిస్లేషన్స్ చేయొచ్చు, కానీ ఆ లెజిస్లేషన్స్ ని అమలు చేసే పని వీళ్ళదే, అలాగే వాటిని రూపొందించే పని వీళ్ళదే, సివిల్ సర్వెంట్స్ రైట్. మరి ప్రభుత్వ విధానాలు అమలు చేయడం, అలాగే ఆ కార్యక్రమాలు అనేటివి సజావుగా సాగేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల ప్రణాళికలను రూపొందించడం మరియు ప్రజలకు ఇవి అందే విధంగా చూడడం కూడా సివిల్ సర్వీసెస్ యొక్క బాధ్యత. ఓకే, మరి ఇండియాలో సివిల్ సర్వీసెస్ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేవి ఏంటి? ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్, అలాగే ఈ గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టులు ఉంటాయి కదా సెంట్రల్ సర్వీసెస్ సంబంధించి, అన్నిటి కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కొత్తగా లాంగ్విటీ ఇండియా ఇనిషియేటివ్ అనే దాన్ని ఒక ఇండియాలోని ఒక ఫేమస్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. కాలేజ్ అనుకోండి, యూనివర్సిటీ అనుకోండి, దాని పేరు ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఎక్కడ ఉంటుంది ఇది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో ఉంటుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. మరి వీళ్ళు మన మనుషుల యొక్క ఆరోగ్యకరమైన ఆయురార్థాన్ని, అంటే లాంగ్విటీ అంటే మన ఏజ్, ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకడం మనం అంటాం కదా, దాన్నే ఆరోగ్యకర ఆయురార్థాన్ని పెంచేందుకు ఒక కొత్త ప్రాజెక్ట్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, లాంగ్విటీ ఇండియా ఇనిషియేటివ్ వాజ్ బ్రాట్ బై విచ్ ఆర్గనైజేషన్ అని అంటాడు? ఐఐఎస్సి బెంగళూరు. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనుషులు వృద్ధాప్యంలోకి వెళ్తారు కదా ఓల్డ్ ఏజ్లో, మరి ఆ ఓల్డ్ ఏజ్లో మనుషులకు వచ్చే సవాళ్లను అధిగమించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓల్డ్ ఏజ్కు వచ్చిన మనుషుల యొక్క సవాళ్ళు, వాళ్ళు బతకడానికి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, వాటిని అధిగమించడమే ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే ఈ ప్రాజెక్ట్కి లాంజివిటీ ఇండియా ఇనిషియేటివ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరి ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే, ఇటు ఐఐఎస్సిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అందులో ఉండే శాస్త్రవేత్తలతో పాటు ఫేమస్ డాక్టర్స్, సమ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ పీపుల్, అలాగే ఈ దాతృత్వ సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఇందులో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఓకే, మరి దీనికి యాక్సెల్ ఇండియా వాళ్ళు వ్యవస్థాపిక భాగస్వామిగా దీనికి నిధులు అందజేయడం జరుగుతుంది. ఓకే, ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగేది ఏంటంటే, లాంజివిటీ ఇండియా ఇనిషియేటివ్ దేనికి సంబంధించింది, అలాగే దీన్ని ఎవరు రూపొందిస్తున్నారు? దేనికి సంబంధించింది అంటే ఏం చెప్తారు? వృద్ధాప్యంలోకి వచ్చిన మనుషులకు వచ్చే సవాళ్లను అధిగమించడానికే ఈ ప్రోగ్రామ్ ని
స్టార్ట్ చేస్తున్నారని చెప్పాలి. మరి ఇది ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే ఐఐఎస్సి బెంగళూరు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని రీసెంట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అవి. ఇవి ముఖ్యంగా ఏపీఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఈయన కొత్తగా అపాయింట్ అయ్యారు. దేనికంటే ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. మరి దానికి డైరెక్టర్ జనరల్ డీజీగా రీసెంట్గా నలిన్ ప్రభాత్ గారు, నలిన్ ప్రభాత్ ఈయన పేరు నలిన్ ప్రభాత్, అండ్ ఈయన సెలెక్ట్ కావడం జరిగింది. ఈయన ఎందుకు ఏపీఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ అంటే నలిన్ ప్రభాత్ ఈజ్ ద ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ 1992 ఏపీ క్యాడర్. 1992 ఏపీ క్యాడర్కి సంబంధించిన వ్యక్తిన బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మరి ఈయన రీసెంట్గా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్గా నియమితుడు అయ్యాడు. ఎన్ఎస్జి అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కదా ఇండియా సెక్యూరిటీలో భాగంగా. మరి మన తెలుగు వ్యక్తి, అందులోనూ ఆంధ్ర ప్రాంతంలో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి ఎన్నికైనప్పుడు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందా లేదా? ఎస్, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. అలాగే రీసెంట్గానే 1992 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి అయిన స్వప్న తివారీని ఐబీ స్పెషల్ డైరెక్టర్గా కూడా నియమించడం జరిగింది. ఐబీ స్పెషల్ డైరెక్టర్ ఎవరు? కొత్తగా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఐబీ స్పెషల్ డైరెక్టర్గా స్వప్న తివారీ. ఓకే, మరి ఈయన ఇప్పుడు నలిన్ ప్రభాత్ గారు ఎన్ఎస్జి డీజీగా ఎన్నికయ్యారన్నాను. మరి ఇంతకుముందు ఈయన ఏ పొజిషన్లో ఉన్నారని కూడా అడగచ్చు. ఈయన సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉంది కదా, ఎస్, దానికి అదనపు డైరెక్టర్ జనరల్గా ఈయన పనిచేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈయన కొత్తగా ఎన్ఎస్జి డీజీ అయ్యారు కాబట్టి ఈయన ఈ పొజిషన్లో 2028 వరకు ఉండబోతున్నారు. ఓకే రైట్. జస్ట్ ఎన్ఎస్జి డీజీ పేరు నలిన్ ప్రభాత్, మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎగ్జామ్లో అడిగే అవకాశం 100% ఉంటుంది. ఓకే, ఒకవేళ తెలంగాణ వ్యక్తి అయితే టీఎస్పీఎస్లో 100% ఇస్తారు. ఎందుకంటే తెలంగాణ నుంచి ఎవరైనా ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కో నేషనల్ ఆర్గనైజేషన్స్కో ఎన్నికవుతే ఖచ్చితంగా ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఏపీ వాళ్ళు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇది కూడా ఇంకొక అపాయింట్మెంటే, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. ఇండియన్ నేవీకి కొత్త చీఫ్ రావడం జరిగింది. ఆయన పేరు దినేష్ కుమార్ త్రిపాఠి. ఈయన ఇప్పుడు ఆల్రెడీ వైస్ అడ్మిరల్గా ఉన్నారు. మరి ఆయన కొత్త నేవల్ చీఫ్గా అపాయింట్ కావడం జరిగింది. నూతన నౌకాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ అయిన దినేష్ కుమార్ త్రిపాఠి గారు నియమితులయ్యారు. ఓకే, మరి ఏప్రిల్లో ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారంట. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పొజిషన్లో ఉన్నది ఎవరు? ప్రజెంట్ ఆర్మీ నేవీ చీఫ్ ఎవరు? ఆర్ హరికుమార్ గారు కదా. ఎస్, మరి ఆ హరికుమార్ గారు ఏప్రిల్ 30న పదవి విరమణ చేయబోతున్నారు. మరి ఆయన ప్లేస్లో ఈ దినేష్ కుమార్ త్రిపాఠి గారు ఇండియన్ నేవీ యొక్క చీఫ్గా ఎన్నుకోబడ్డారు. ఓకే, మరి ఏప్రిల్ 30 రోజునే దినేష్ కుమార్ త్రిపాఠి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఓకే, ఇందులో ఇంతకన్నా పెద్దగా అయినా ఇంతకుముందు ఏం చేసిండు ఇంతగా ఎవ్వరేం అడగరు. జస్ట్ కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారంటే దినేష్ కుమార్ త్రిపాఠి, ఎవరి ప్లేస్లో అంటే ఆర్ హరికుమార్. ఇవి చాలు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. An active volcano in Antarctica is spewing $6,000 in gold dust every day. అంటార్టికాలో ఒక అగ్నిపర్వతం ఉందంట, దాని పేరు మౌంట్ ఎర్బస్. మరి తెలుగులో ఎర్బస్. ఓకే, దిస్ ఇస్ అన్ యాక్టివ్ వాల్కనో. మరి ఇది ప్రతిరోజు $6,000 సమానమైన గోల్డ్ డస్ట్ని బయటకు వెగజిమ్ముతుందట. ఓకే, మరి ఇదంతా మనకు అవసరమా అంటే ఇదంతా మనకు అవసరం లేదు. కాకపోతే ఈ మౌంట్ ఎర్బస్ అనే వాల్కనో ఎక్కడ ఉంది, ఏ కాంటినెంట్ లాంటివి వరల్డ్ జాగ్రఫీలో భాగంగా అడగచ్చు. ఓకే, ఇది అంటార్టికాలో ఉన్న ఈ మౌంట్ ఎర్బస్ అనే అగ్నిపర్వతం ప్రతిరోజు కొన్ని వాయువులు లావాతో కలిపి 80 గ్రాములు, ఎస్ ఇక్కడ ఉంది కదా, 80 grams ఆఫ్ గోల్డ్ డస్ట్ని చిమ్ముతున్నట్టుగా నాసాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఓకే, మరి ఇది 1972 నుంచి ఇప్పటి వరకు ఈ వాల్కనో నుంచి దగ్గర 1518 kgs బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోకి చేరుకున్నాయి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. మరి ఎట్లా అంటే
ఏముంది, ఆ అగ్ని పర్వతం కిందట ఒక బంగారు గని ఉండుంటది అంతే కదా, లేకపోతే ఎడికెళ్ళి చిమ్ముతుంది, అది కింద అవుతే బంగారు గని ఉండి ఉంటుంది, అందుకే చిమ్ముతుంది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please do subscribe T1 Academy. Thank you.